తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లోని బాలానగర్ పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఒక పక్క మంటలు భారీగా ఎగిసిపడుతుండటంతో పాటు మరోపక్క ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. స్థానికుల సమాచారంతో స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది 5 ఫైర్ ఇంజిన్లతో మంటలార్పుతున్నారు. అగ్ని ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు సమాచారం. అయితే ప్రమాద సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. డ్యూరోడైన్ ఇండస్ట్రీలో జరిగిన ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, అసలు అగ్ని ప్రమాదానికి కారణం ఏంటి? చాలా అగ్నిమాపక దళాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మంటలు అదుపులోకి వచ్చాయా? అగ్ని ప్రమాదానికి ప్రాథమికంగా అయితే షార్ట్ సర్క్యూట్ కారణమని ఇటు ఫైర్ ఆఫీసర్లు అంటున్నారు. ఈరోజు తెల్లవారుజామున 3 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలిసింది. ఇటు డ్యూరోడైన్ ఇండస్ట్రీలో, అంటే ఇక్కడ ఈ డ్యూరోడైన్ ఇండస్ట్రీలో ఇటు ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ, డిన్నర్ సెట్స్ కానీ, స్పూన్స్ కానీ మొత్తం కూడా వేరే చోట తయారైన తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ప్యాకింగ్ చేసి ఇక్కడ నుంచి డిస్పాచ్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఈ పరిశ్రమలో మాత్రం ఈరోజు తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్టు తెలిసింది. ఆ సమయంలో ఇక్కడ ఇందులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని ఇటు ఫైర్ ఆఫీసర్లు అంటున్నారు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలిసింది. ఇప్పుడే దాదాపు 6 ఫైర్ ఇంజన్లు మంటలను అదుపులోకి తీసుకొచ్చాయి. ఇటు డిఆర్ఎఫ్ బృందాలతో పాటు ఫైర్ బృందాలు, ఇటు సివిల్ పోలీసులు కూడా మొత్తం కూడా ఇటు పర్యవేక్షణ చేస్తున్నారు. మొత్తం కూడా ఇటు జేసీబీ సాయంతో లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు మంటలు మాత్రం అదుపులోకి వచ్చినప్పటికీ మాత్రం ఇక్కడ భారీగా పొగ మాత్రం దట్టంగా కమ్ముకోవడంతో ఇటు చుట్టుపక్కల వాళ్ళు కూడా కొంత ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి నెలకొని ఇక్కడ లోపలికి మాత్రం ఎవరిని కూడా ఇటు యాజమాన్యం వెళ్ళనీయటం లేదు. ఇక్కడ పోలీస్ అధికారులు కూడా మన మీడియాని కానీ ఎవరిని కూడా లోపలికి వెళ్ళనీయని పరిస్థితి నెలకొన్నాయి. ఇక్కడ అసలు ఈ ఫ్యాక్టరీకి అంటే ఈ గోడౌన్కి పర్మిషన్ ఉన్నదా లేదా అనేది కూడా ఇటు తెలియాల్సిందని పోలీసులు అంటున్నారు. ఈ పూర్తిగా ఈ సహాయ చర్యలు పూర్తయిన తర్వాత ఈ పారిశ్రామిక అసలు ఈ పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది కూడా తెలుస్తుంది. పర్మిషన్ లేకపోతే మాత్రం వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. ఫైర్ సిబ్బంది కూడా దీనికి ఫైర్ సేఫ్టీ ఉన్నదా లేదా అనేది కూడా తెలియాల్సి ఉందని ఇటు ఫైర్ ఆఫీసర్లు కూడా అంటున్నారు. కెమెరా పర్సన్ వెంకట్తో శ్రీధర్, TV9 హైదరాబాద్. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.